Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 8th class maths chapter 12 factorization తెలుగులో కారణాంక విభజన. ఈ చాప్టర్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 2 అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అండ్ కాన్సెప్ట్ రిలేటెడ్ వీడియోస్ అదే విధంగా చాప్టర్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్స్ అనేది నేను క్రింద వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ ఇస్తాను. మీరు ఒకసారి ఆ డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేసేసి మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. టాపిక్లోకి వెళ్తే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. క్రింది సమాసాలను కారణాంకములుగా విభజించండి. మనకి క్రింద ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది, వాటిని ఫ్యాక్టరైజ్ చేయాలి, ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. వీటితో పాటు మనకు ఒక హింట్ ఇవ్వడం జరిగింది, ఫస్ట్ ఎక్స్పాండ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఈ ఎక్స్ ప్లస్ వైని హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేయమంటుండు. ఎందుకు ఎక్స్పాండ్ చేయమంటుండు అంటే వాటికి రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఈ క్వశ్చన్ నెంబర్ 1లో ఉన్న ప్రాబ్లమ్స్. సో దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల మనకు కంపారిజన్ అండ్ మనకి ఈజీ అండర్స్టాండింగ్, మనకు క్యాలిక్యులేషన్ చేయకుండానే ఇక్కడ ఏంటి ఫ్యాక్టర్స్, అదేవిధంగా ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ సింగిల్ ప్రాబ్లం తీసుకుందాం. ప్రాబ్లం నెంబర్ 1, ఏ స్క్వేర్ ప్లస్ 10a ప్లస్ 25. మనని ఫస్ట్ ఎక్స్పాండ్ చేయమన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ని ఫస్ట్ ఎక్స్పాండ్ చేద్దాం. ఈ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ని మనం ఇప్పుడు ఇది ఎలా రాస్తాము అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అనేది కంబైన్డ్గా ఎక్స్ ప్లస్ వై కంబైన్డ్గా మనకి 2 టైమ్స్ ఉంది. ఆ 2 టైమ్స్ ఉన్నప్పుడు మనం హోల్ స్క్వేర్గా రాస్తాం. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై. సో ఈ ఎక్స్ ప్లస్ వైని ఈ ఎక్స్ ప్లస్ వైని మల్టిప్లికేషన్ చేస్తే అంటే మనకి ఇందులో ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. సో ఫస్ట్ ఎక్స్తో ఈ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ అండ్ వైని మల్టిప్లికేషన్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వైతో ఈ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ అండ్ వైతో మల్టిప్లికేషన్ చేస్తాం. సో లేదా రివర్స్లో కూడా చేయొచ్చు. సో మనము ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ వై చేస్తే ఎక్స్ వై, అదేవిధంగా వై ఇంటూ ఎక్స్ చేస్తే వైఎక్స్, దాన్ని నేను ఎక్స్వైగానే రాసుకున్నాను. ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటే మనకి అడిషన్, సబ్స్ట్రాక్షన్, కంపారిజన్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వై ఇంటూ వై చేస్తే మనకి వై స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ ఎక్స్వై ప్లస్ ఎక్స్వై స్క్వేర్. ఇక్కడ ఎక్స్వై 2 టైమ్స్ వచ్చింది, దాన్ని అడిషన్ చేస్తే మనకి 2xy అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై మనం ఎక్స్పాండ్ చేయకుండా సింపుల్గా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. సో ఈ రెండింటిని సింపుల్గా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వీటి యొక్క ప్రొడక్ట్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ 2xy ప్లస్ వై స్క్వేర్. సో ఇది ప్రొడక్ట్, ఇవి ఫ్యాక్టర్స్. సో ఇక్కడ హోల్ స్క్వేర్ రాసినామంటే 2 టైమ్స్ సేమ్ ఫ్యాక్టర్ ఉంది అని అర్థం. సో ఈ ప్రొడక్ట్కి ఇవి ఫ్యాక్టర్స్, ఎక్స్ ప్లస్ వై అనేది ఫ్యాక్టర్స్. దీనివల్ల మనకు తెలిసింది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ ఉందా లేదా అది మనం ఫస్ట్ చెక్ చేయాలి. సో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 10a ప్లస్ 25, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ వై స్క్వేర్, ఈ రెండు కూడా స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి. మరి ఇందులో ఫస్ట్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయా? ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇక్కడ 25 అనేది 5 ఇంటూ 5, సో లేదా 5 స్క్వేర్, ఆ విధంగా రాసుకోవచ్చు. కాబట్టి 25ని ఈ మనకి ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అండ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5. అండ్ మిడిల్ టర్మ్ 10a, ఇక్కడ 10xy, ఇక్కడ xy అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఉన్న ఆల్ఫాబెట్, ఇక్కడ థర్డ్ టర్మ్లో ఉన్న ఆల్ఫాబెట్ రెండు ఇక్కడ కంబైన్గా ఉంది, 2 ఉంది. సో మనకి దీన్ని కూడా ఈ విధంగా రాసుకోవాలి, 2xy ఫామ్లో రాసుకోవాలి. మరి ఇక్కడ ఈ 25లో ఏముంది, ఇక్కడ ఏ స్క్వేర్లో ఏముంది, ఇక్కడ ఏ స్క్వేర్లో ఏ ఉంది, ఇక్కడ 25లో 5 ఇంటూ 5. సో దీని స్క్వేర్ ఫామ్లో రాసుకుంటే ఏమొస్తుంది, 5 వస్తుంది. అంటే ఇక్కడ ఏ అండ్ 5 ఈ 10లో ఉండాలి, మళ్ళీ 2 ఉండాలి. అందుకే మీకు ఈ 10 ఏదైతే ఉందో కోఫిషియంట్, దీన్ని 2 చేత డివైడ్ చేయాలి. 2 చేత డివైడ్ చేస్తే ఇక్కడ 10/2 చేస్తే మనకి 5 వచ్చింది. మనకి ఇంకా అక్కడ 5a ఉంది. సో అంటే ఇక్కడ 2 ఇంటూ 5 ఇంటూ a. సో ఇక్కడ 2xy, ఇక్కడ 2కి 2 ఉంది, ఇక్కడ x అంటే మనం a అనుకుంటాం, ఇక్కడ a ఉంది, ఇక్కడ y అనుకుంటే 5 అనుకుంటాం, ఇక్కడ 5 ఉంది. సో 2xy ఫామ్లో ఉంది. కాబట్టి ద మిడిల్ టర్మ్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ 2xy. సో 10a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 ఇంటూ a, రైట్. ఇక్కడ 5 అనేది y. కాకపోతే మనము ఇక్కడ ఎందుకు రాసుకోలేదంటే ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ నెంబర్స్ తర్వాత ఆల్ఫాబెట్స్. సో వీటన్నిటిని కంబైన్డ్గా రాతాం. a ఇంటూ a ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ a ప్లస్ 5 ఇంటూ 5. a ఇంటూ a స్క్వేర్, 2 ఇంటూ 5 10 ఇంటూ a 10a, 5 ఇంటూ 5 స్క్వేర్. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ సేమ్ ఫామ్లో ఉన్నాయి. మరి
ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని దీని యొక్క ఫ్యాక్టర్స్ అనేది ఈజీగా చెప్పేయచ్చు. మనం దీన్ని కూడా మనం ఇట్లా మల్టిప్లికేషన్ లేదా ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనకు అందుకే ఎక్స్ ప్లస్ వైని ఎక్స్పాండ్ చేయమన్నాడు. ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అన్నాం. మరి ఇందులో ఎక్స్ అండ్ వై ఏంటి? ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఉన్నది ఎక్స్ అవుతుంది, థర్డ్ టర్మ్లో ఉన్నది వై అవుతుంది. సో వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 5, according to the identity x plus y whole square is equal to x square plus 2xy plus y square. ఈ ఐడెంటిటీ మనం కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై దీని యొక్క ఫ్యాక్టర్స్. మరి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఏ అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? మనకున్న ఈక్వేషన్ ఏ స్క్వేర్ ప్లస్ 10a ప్లస్ 5 స్క్వేర్. మరి వీటికి ఎక్స్ ప్లస్ వై ఏమవుతాయి అంటే ఏ ప్లస్ 5. సో ఏ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఇవి ఫ్యాక్టర్స్. హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 10a ప్లస్ 25 ఆర్ ఏ ప్లస్ 5 అండ్ a plus 5. This is the answer. Problem number 2, L square minus 16L plus 64. So మనకి ఎక్స్పాండ్ చేయాల్సింది x plus y whole square is equal to x plus y into x plus y. దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే x square plus xy plus xy plus y square. సో వీటిని కంబైన్ చేస్తే x square plus 2xy plus y square. కాకపోతే మనకి ఇక్కడ మైనస్ వచ్చింది. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ వై అవుతుంది, రైట్? ఇక్కడ ఎక్స్ మైనస్ వై అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ వై, ఇక్కడ ఎక్స్ మైనస్ వై. అదేవిధంగా మనకి ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి మైనస్ వస్తుంది, రైట్? సో డిఫరెంట్, ఇంతకుముందు దానికి ఇప్పుడు ఉన్నదానికి డిఫరెంట్. సో సేమ్ మనకి ఇక్కడ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి, ఆ ఫస్ట్ అండ్ థర్డ్ లేదా లాస్ట్ టర్మ్స్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఎల్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. First and last terms are perfect squares. So L square is equal to L into L and 64 is equal to 8 into 8. And middle term 16L. 16 2 చేత డివిజన్ చేయండి 8 వస్తుంది, రైట్? ఇక్కడ 2 into 8 into మనకి ఇక్కడ L ఉంది, రైట్? సో ఇక్కడ ఇది 2xy అనుకోండి, లేదా 2 ఇది x ఇది y యాక్చువల్గా అయితే. సో 2xy సేమ్ ఆ ఫామ్లో ఉంది కాబట్టి the middle term is in form of 2xy. So 16L is equal to 2 into 8 into L. So combined గా రాసుకుంటే therefore L into L plus 2 into 8 into L plus 8 into 8. So combined గా రాస్తే L square plus 16a plus 8 square. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ సేమ్ ఫామ్లో ఉంది. మరి వీటికి ఫ్యాక్టర్స్ ఎక్స్ ప్లస్ వై అయినప్పుడు వీటికి ఏమవుతాయి? మనకి ఇందులో కూడా ఎక్స్ అండ్ వై కావాలి. సో ఫస్ట్ టర్మ్లో ఉంది ఎక్స్, లాస్ట్ టర్మ్లో ఉంది వై. కాబట్టి వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 8, ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ ఈజీగా చెప్పొచ్చు. అకార్డింగ్ టు ద ఐడెంటిటీ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్, లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. మనకి ఇక్కడ ఇచ్చింది మైనస్ కాబట్టి ఇక్కడ కూడా మనం మైనస్ తీసుకుందాం. సో అప్పుడు ఎల్ స్క్వేర్ ప్లస్ 16a ప్లస్ 8 స్క్వేర్, ఇక్కడ మైనస్ 16a ప్లస్ 8 స్క్వేర్ అనేది మన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్కి ఎక్స్ ప్లస్ వై ఇక్కడ ఫ్యాక్టర్ అయినప్పుడు ఇక్కడ ఎల్ మైనస్ 8, రైట్? ఎల్ మైనస్ 8 స్క్వేర్ అనేది ఇక్కడ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇది మైనస్ నాట్ ప్లస్, రైట్? సో ఎలా అంటే మనం ఫస్ట్ కంపేర్ చేస్తే తెలుస్తుంది. ఎల్ మైనస్ 8 ఎల్ మైనస్ 8 చేస్తే మనకి ఇదే ఈక్వేషన్ వస్తుంది. సో హెన్స్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ 16L, సో నాకు ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, 16L ప్లస్ 64 ఆర్ ఎల్ మైనస్ 8 అండ్ ఎల్ మైనస్ 8. థర్డ్ వన్ 36x స్క్వేర్ ప్లస్ 96xy ప్లస్ 64y స్క్వేర్. సో మనం కూడా ఇక్కడ ఎక్స్పాండ్ చేయాల్సింది సేమ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై అండ్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్. అదేవిధంగా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్, రైట్? మనకి ఇక్కడ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయా ఫస్ట్ అండ్ థర్డ్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్. వాటికి ముందున్న కోఎఫిషియెంట్ని కూడా చెక్ చేసుకోవాలి. 36 is the perfect square, 64 also perfect square. So in the given expression first and last terms are perfect squares. So
36x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6x. 36ని మనము స్క్వేర్ ఫామ్లో రాసినాము. సో రూట్ 36 వాల్యూ 6 కాబట్టి ఇక్కడ 6x ఇంటూ 6x. అదేవిధంగా 64y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8y ఇంటూ 8y. 8 8 64, y ఇంటూ y స్క్వేర్. ఇక్కడ కూడా 6 6 36, x ఇంటూ x స్క్వేర్. నెక్స్ట్ మనం మిడిల్ టర్మ్కి వెళ్దాం. ఇక్కడ 96xy దాన్ని మనము 2xy ఫామ్లో రాసుకోవాలి. మరి 2x ఫామ్లో రాయాలంటే మనకి 96 నుంచి 2ని సపరేట్ చేద్దాం. 96/2 ఈజ్ ఈక్వల్ టు 48. అంటే ఇక్కడ 2 ఇంటూ 48 మనకి ఇంకా మిగిలింది ఏంటి? xy మిగిలింది మనకి. ఇక్కడ ఓన్లీ x మిగిలలేదు. అంటే ఇక్కడ xy మిగిలింది కాబట్టి మళ్ళీ ఈ 48ని మళ్ళీ మనం ఏం చేయాలి? xకి అండ్ yకి అప్లై చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లో మనకి 6x 8y వచ్చింది. ఈ 6xలో ఉన్న కోఎఫిషియంట్ 6, 8yలో ఉన్న కోఎఫిషియంట్ 8. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇది రావాలి, 48 రావాలి. ఈ 2 కాకుండా మిగిలిన వాల్యూ ఎంత అవుతుందో అంత టాలీ అవ్వాలి. సో ఇక్కడ 6 ఇంటూ 8 చేస్తే మనకి 48. ఇక్కడ కూడా మనకి 48 ఉంది. కాబట్టి 6ని xకి 8ని yకి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు మనకి 2 ఇంటూ మనం 48లో 6 ఇంటూ ఇక్కడ 48 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 8. 6x తీసుకోవాలి ఇంటూ 8y తీసుకోవాలి. 2xy ఫామ్లో రాసుకోవడం అంటే ఇలా, ఇది 2, ఇది x, ఇది y, రైట్? x వాల్యూ y వాల్యూ మనకి ఇక్కడే అర్థమైపోతుంది. సో ఇప్పుడు ద మిడిల్ టర్మ్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ 2xy. 96xy ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 6x ఇంటూ 8y. సో వీటన్నిటిని కంబైన్గా రాసుకుందాం. అప్పుడు therefore 6x ఇంటూ 6x, 2 ఇంటూ 6x ఇంటూ 8y ప్లస్ 8y ఇంటూ 8y. సారీ ఇక్కడ మనకి మైనస్, ఇక్కడ సారీ రైట్ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రైట్. ఇప్పుడు వీటిని కంబైన్డ్గా రాసుకుంటే 6x ఇంటూ 6x 36x స్క్వేర్, 2 ఇంటూ 6 ఇంటూ 8 96, x ఇంటూ y xy, అండ్ 8 ఇంటూ 8 64, y ఇంటూ y స్క్వేర్. సో మనకి ఇక్కడ xy ఫామ్లో ఉంది. సో ఇక్కడ x ఏంటి y ఏంటంటే మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. x ఏంటి y ఏంటి అంటే మనం ఇక్కడ ఆల్రెడీ 6x అండ్ 8y రాసుకున్నాము. సో వెన్ x ఈజ్ ఈక్వల్ టు 6x అండ్ y ఈజ్ ఈక్వల్ టు 8y. సో మనం కంపేర్ చేస్తున్న ఐడెంటిటీ ఏంటి? అకార్డింగ్ టు ద ఐడెంటిటీ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్. మనకి ఇక్కడ ఉన్న ఐడెంటిటీ ఏంటి? 36x స్క్వేర్ ప్లస్ 96xy ప్లస్ 64y స్క్వేర్. సో ఈ టూ ఈక్వేషన్స్ ఈ సేమ్ ఫామ్లో ఉన్నప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ x ప్లస్ y అన్నప్పుడు మనకి ఇక్కడ ఇందులో కూడా x ప్లస్ y ఇంటూ x ప్లస్ y. ఇక్కడ x ఏంటి? 6x, y ఏంటి? 8y. కాబట్టి 6x ప్లస్ 8y అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో అది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 6x ప్లస్ 8y హోల్ స్క్వేర్. హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36x స్క్వేర్ ప్లస్ 96xy ప్లస్ 64y స్క్వేర్ ఆర్ 6x ప్లస్ 8y అండ్ 6x ప్లస్ 8y. నెక్స్ట్ ఫోర్త్ వన్ 25x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 30xy. సో ఇక్కడ దీన్ని చూడగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్గా ఇచ్చాడు. ఇంతకుముందు ప్రాబ్లమ్స్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఈ టర్మ్ మనకి ఇంతకుముందు సెకండ్ టర్మ్గా ఇచ్చాడు, ఇక్కడ థర్డ్ టర్మ్గా ఇచ్చాడు, అంతే డిఫరెంట్. సో మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేయాల్సింది ఏంటి అంటే x మైనస్ y చేద్దాం. ఇంతకుముందు మనం x ప్లస్ y చేస్తూ మనం యాక్చువల్గా సెకండ్ ప్రాబ్లమ్ కూడా x మైనస్ y చేయాలి. ఎందుకు చేయాలంటే ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి x మైనస్ y హోల్ స్క్వేర్ ఇది. సో x మైనస్ y హోల్ స్క్వేర్ ఎప్పుడు రాసుకుంటాము? x మైనస్ y ఇంటూ x మైనస్ y. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే x స్క్వేర్ మైనస్ xy మైనస్ xy ప్లస్ y స్క్వేర్. దీన్ని కంబైన్గా రాస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy. సో నేను ఇక్కడ ఈ ఫామ్లో రాసుకున్నాను. యాక్చువల్గా y స్క్వేర్ అనేది ఇక్కడ థర్డ్ టర్మ్గా వస్తుంది. బట్ మనకి ప్రాబ్లం ఇచ్చిన ఈ ప్రాబ్లం బేస్ చేసుకుని దీన్ని నేను సెకండ్ టర్మ్గా థర్డ్ టర్మ్గా తీసుకున్నాను, దీన్ని నేను సెకండ్ టర్మ్గా తీసుకున్నాను. ఈ x ప్లస్ వైని మనం x ప్లస్ y హోల్ స్క్వేర్గా రాసుకుంటాం. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ ఎక్స్ప్రెషన్స్ టర్మ్స్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయా? ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. మరి కోఎఫిషియెంట్స్ కూడా చెక్ చేయాలి. సో ఇక్కడ 25, ఇక్కడ 9, ఇవి రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో 25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5x ఇంటూ 5x. నెక్స్ట్ 9y స్క్వేర్ ఈక్వల్ టు 3y ఇంటూ 3y. సో నెక్స్ట్
మనం ఇక్కడ థర్డ్ టర్మ్ మనం ఏ ఫామ్లో రాసుకోవాలి, 2xy ఫామ్లో రాసుకోవాలి. ఇక్కడ 2xy ఫామ్లో రాసుకోవాలంటే 30ని 2 చేత డివైడ్ చేయండి, 30/2 మనకి ఎంత వస్తుంది 15. సో ఈ 15ని మనకి ఇక్కడ xy ఉంది కాబట్టి xకి అండ్ yకి రెండింటికి అప్లై చేయాలి. అంటే 15 కూడా మనం డివైడ్ చేయాలి. 15ని 3 × 5 చేయొచ్చు. మరి ఇక్కడ 3ని xకి ఏం తీసుకోవాలి, yకి ఏం తీసుకోవాలంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ టర్మ్ ఇక్కడ 25, దీంట్లో పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 25 రూట్ వాల్యూ 5 కాబట్టి xకి 5 తీసుకోవాలి. అండ్ ఇక్కడ 9y కాబట్టి ఇక్కడ yకి 3 తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 × మనము 5x × 3y, రైట్. వీటిని మల్టిప్లికేషన్ చేయండి. 2 × 5 10, 10 × 3 30, x × y xy. సో టాలీ అయింది. కాబట్టి 30xy = 2 × 5x × 3y. సో వీటన్నిటిని కంబైన్గా రాద్దాం. దేర్ఫోర్ 5x × 5x అండ్ 3y × 3y అండ్ 2 × 5x × 3y. సో మనకి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ తీసుకోండి, 2కి ముందు ఇక్కడ మైనస్. సో వీటిని కంబైన్డ్గా రాసుకుంటే మనకి 5x × 5x 25x², 3y × 3y 9y², ఈ 2 × 5x × 3y = -30xy. సో మనకి ఇక్కడ x అండ్ y ఎందుకు అంటే, సో దీన్ని కంపేర్ చేసుకుంటే దీనికి ఈక్వల్గా మనకి ఈ ఈక్వేషన్ అనేది ఉంది కాబట్టి ఇందులో x - y హోల్ స్క్వేర్ అనేది ఫ్యాక్టర్స్. మరి దీంట్లో x - y ఏంటంటే x వాల్యూ ఏంటి, y వాల్యూ ఏంటంటే when x = 5x అండ్ y = 3y. సో అప్పుడు మనకి ఈజీగా అకార్డింగ్ టు ఐడెంటిటీ x - y హోల్ స్క్వేర్ = x² - 2xy + y². సో మనకి ఏదైతే ఐడెంటిటీ ఉందో ఆ ఐడెంటిటీ ప్రకారము ఇక్కడ x వాల్యూ 5x, y వాల్యూ 3y కాబట్టి x - y అంటే ఇక్కడ 5x - 3y హోల్ స్క్వేర్. సో మనకున్న ఈక్వేషన్ 25x² + 9y² - 30xy. దీని యొక్క ఫ్యాక్టర్స్ 5x - 3y. సో అకార్డింగ్ టు దిస్ ఐడెంటిటీ whole square. Hence, the factors of 25x² + 9y² - 30xy are 5x - 3y and 5x - 3y. Problem number 5. 25m² - 40mn + 16n². సో మనం ఇక్కడ కూడా ఎక్స్పాండ్ చేయాల్సింది x - హోల్ స్క్వేర్ని. సో మనం ఇంతకుముందు చేస్తాం, దీన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. సో జస్ట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఈ ఈక్వేషన్ సేమ్ ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఇందులో మనకి ఫస్ట్ అండ్ థర్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాబట్టి ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ 25m² అండ్ 16n² పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదా, 25 పర్ఫెక్ట్ స్క్వేర్, 16 పర్ఫెక్ట్ స్క్వేర్, m² అండ్ n² ఆల్రెడీ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో 25m² = 5m × 5m, 5m × 5m 25m². అదేవిధంగా 16n² = 4n × 4n. నెక్స్ట్ మనం మిడిల్ టర్మ్కి వెళ్దాం. ఇక్కడ 40mని 2xy ఫామ్లో రాసుకోవాలి. అంటే 40ని డివైడ్ చేయండి, మనకి 20 వస్తుంది. ఈ 20ని x అండ్ yకి కన్ఫర్మ్ చేయాలి. సో ఇక్కడ 2కి మనం ఎలాగైనా రాసుకోవచ్చు, కాకపోతే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఇక్కడ రూట్ 25 రూట్ వాల్యూ ఏంటి, ఇక్కడ థర్డ్ టర్మ్లో 16 రూట్ వాల్యూ ఏంటి. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో మనకి రూట్ వాల్యూ 5 అండ్ థర్డ్ టర్మ్లో రూట్ వాల్యూ 4 కాబట్టి మనకి ఇక్కడ 20ని 5 × 4గా డివైడ్ చేయాలి. మరి 5 × 4 డివైడ్ చేసినప్పుడు ఇక్కడ m అనేది 5m అవుతుంది, n అనేది 4n అవుతుంది. సో అంటే 2 × 5m × 4n. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2xy. సో ద మిడిల్ టర్మ్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ 2xy. అప్పుడు 40mnని 2 × 5m × 4nగా రాసుకోవచ్చు. దేర్ఫోర్ వీటన్నిటిని ఒక దగ్గర రాసుకుందాం. 5m × 5m - 2 × 5m × 4n + 4n × 4n. సో మల్టిప్లికేషన్ చేయండి, సింప్లిఫై చేయండి. 5m × 5m 25m², 2 × 5m × 4n = 40mn అండ్ 4n × 4n 16n². సో ఏదైతే మనకి ఐడెంటిటీ ఉందో వాటికి ఈక్వల్ ఫామ్లో ఉంది మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో ఇక్కడ ఇదంతా చేయకుండానే వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి మనకు తెలుసు, x - y. మరి ఇందులో x ఏంటి, y ఏంటి అంటే మనం ఇక్కడ 5m అండ్ 4n ద x అండ్ y's. సో వెన్ x = 5m అండ్ y = 4n అనుకుంటే అకార్డింగ్ టు ది ఐడెంటిటీ
ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. మరి మనకున్న ఈక్వేషన్ 25m² మైనస్ 40mn ప్లస్ 16a². ఈ టూ ఈక్వేషన్స్ సేమ్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ కాబట్టి ఎక్స్ వాల్యూ 5 అండ్ వై వాల్యూ 4 అని తీసుకున్నాం కాబట్టి మనకి ఈ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 5m మైనస్ 4n హోల్ స్క్వేర్ అవుతుంది. హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 25m² మైనస్ 40mn ప్లస్ 16n² ఆర్ 5m మైనస్ 4n అండ్ 5m మైనస్ 4n. Problem number 6. 81x² minus 198xy plus 12ly square. సో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఐ థింక్ ly కాదనుకుంటా, ఇది 121y². సారీ ఫర్ దట్, 121y². సో ఇక్కడ మనకి మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మనం ఎక్స్పాండ్ చేయాల్సింది. సేమ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. సో దాన్ని నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. సో మనకి ఈ ఈక్వేషన్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ అనేది ఉందా లేదా, రెండు ఈక్వేషన్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటి ఫ్యాక్టర్స్ అనేది ఈజీగా మనం చెప్పొచ్చు. సో మనకి ఇంత గివెన్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆర్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయా లేదా. 81 పర్ఫెక్ట్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ స్క్వేర్ ఫామ్లో ఉంది, 121 పర్ఫెక్ట్ స్క్వేర్, వై స్క్వేర్ ఆల్రెడీ స్క్వేర్ ఫామ్లో ఉంది. కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో 81x² ఈజ్ ఈక్వల్ టు 9x ఇంటూ 9x. అదేవిధంగా 121y² ఈజ్ ఈక్వల్ టు 11y ఇంటూ 11y. 11 ఇంటూ 11 121, y ఇంటూ y స్క్వేర్. సో ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ మిడిల్ టర్మ్ని మనము 2xy ఫామ్లో రాసుకోవాలి. మరి 198ని 2 చేత డివైడ్ చేయండి. 2 9 = 18, 2 9 = 18. సో మనకి 99. ఈ 99 కూడా మనం డివైడ్ చేయాలి. 99కి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి, బట్ మనం ఎలా డివైడ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ టర్మ్లో అండ్ సెకండ్ టర్మ్లో రూట్ వాల్యూ ఏముంది. 81 రూట్ వాల్యూ 9 కాబట్టి 9 ఇంటూ మళ్ళీ ఇక్కడ థర్డ్ టర్మ్ రూట్ వాల్యూ 11 అంటే 11 9 = 99 టాలీ అయింది. సో మనకి ఇక్కడ ఎక్స్ వై ఉంది కాబట్టి ఎక్స్ని 9x అండ్ వైని 11yగా రాసుకోవాలి. సో మనకి ఎలా అయితే ఇచ్చాడో సేమ్ అదేవిధంగా ఎక్స్ వైని కూడా అదేవిధంగా స్ప్లిట్ చేయాలి. రైట్, ఇప్పుడు 2 ఇంటూ 9x ఇంటూ 11y ఇది ఈక్వల్ టు 2xy. సో ఆ ఫామ్లో ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనము మిడిల్ టర్మ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2xyలో ఉంది కాబట్టి 198xy ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 9x ఇంటూ 11y. సో వీటన్నిటిని కంబైన్గా రాసుకుందాం. therefore 9x ఇంటూ 9x మైనస్ 2 ఇంటూ 9x ఇంటూ 11y ప్లస్ 11y ఇంటూ 11y. సో సింప్లిఫై చేస్తే 9x ఇంటూ 9x 81x², 2 ఇంటూ 9x ఇంటూ 11y ఈజ్ ఈక్వల్ టు 198xy. అదేవిధంగా 11y ఇంటూ 11y ఈజ్ ఈక్వల్ టు 121y². సో ఈ ఈక్వేషన్ సేమ్ ఫామ్లో ఉంది కాబట్టి వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఎక్స్ మైనస్ వై అయినప్పుడు వీటి యొక్క ఫ్యాక్టర్స్ కూడా ఎక్స్ మైనస్ వై అవుతాయి. మరి ఎక్స్ మైనస్ వై ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ 9x అండ్ 11y ఈజ్ ద ఎక్స్ అండ్ వైస్. సో వెన్ x ఈజ్ ఈక్వల్ టు 9x అండ్ y ఈజ్ ఈక్వల్ టు 11y, according to the identity x minus y square is equal to x² minus 2xy plus y square అనుకున్నప్పుడు వీటి యొక్క ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ తెలుస్తుంది x మైనస్ వై. మరి మనకున్న ఐడెంటిటీ 81x² మైనస్ 198xy ప్లస్ 121y². సో రెండు ఈక్వేషన్స్ సేమ్ ఫామ్లో ఉన్నాయి. సో వీటి ఫ్యాక్టర్స్ అనేది ఈజీగా తెలుసు. సో ఎక్స్ అండ్ వై వాల్యూస్ మనం 9x అండ్ 11y తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 9x మైనస్ 11y హోల్ స్క్వేర్. హెన్స్ the factors of 81x² minus 198xy plus 121y² are 9x minus 11y and 9x minus 11y. This is the factors. Problem number 7. x plus y whole square minus 4xy. సో మనకి ఇక్కడ ప్రాబ్లం చూస్తే x plus y whole square minus 4xy అని ఇచ్చాడు. ఇక్కడ x plus y whole square మనని యాక్చువల్గా ఎక్స్పాండ్ చేయమండు. సో ఎక్స్పాండ్ చేయమని దీనికి సంబంధం లేదు, కాకపోతే దీన్ని ఇక్కడ ఆల్రెడీ సింప్లిఫై చేసి ఇచ్చాడని అర్థం. దీని యొక్క ప్రొడక్ట్ ఏంటి, x² ప్లస్ 2xy ప్లస్ y². సో దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది మైనస్ 4xy, మళ్ళీ ఇక్కడ మైనస్ 4xy. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ప్లస్ 2xy, ఇక్కడ మైనస్ 4xy. సో ఇక్కడ ఇది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి 4xy నుంచి 2xy
మైనస్ చేస్తే మనకి ఇంకా -2xy మిగులుతుంది. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x² + y² - 2xy. ఇక్కడ అర్థమైందా? x + y హోల్ స్క్వేర్ని మనము x + y × x + y చేస్తే మనకి ఇది వస్తుంది. ఇదేంటి ప్రొడక్ట్, మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇవ్వడం జరిగింది, దాన్ని స్క్వేర్గా ఇచ్చాడు ఎందుకంటే 2 టైమ్స్ ఉంది అర్థం. దానికి ఒక ప్రొడక్ట్ రాసుకున్నాము, మళ్ళీ మనకి -4xyని -4xy తీసుకున్నాం. ఒకసారి చూసినట్టయితే దీంట్లో 2xy అండ్ 2xy, సో సేమ్ టైమ్స్, లైక్ టైమ్స్. సో లైక్ టైమ్స్ కాబట్టి అడిషన్ సబ్స్ట్రాక్షన్ అవుతుంది. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ కాబట్టి సబ్స్ట్రాక్షన్ అవుతుంది. సో 2xy ఇక్కడ 4xy. సో ఈ 2xy అనేది 4xyలకి వెళ్ళి మైనస్ చేస్తే మనకి ఇంకా -2xy మిగులుతుంది. అది ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఇది లేదప్పుడు, ఓకే, ఇదేంటి మైనస్ అయిపోయింది, ఇది ఇక్కడ మనకి -2xy వచ్చింది. సో అంటే ఇక్కడ x², ఇక్కడ y², ఇక్కడ -2xy, దాన్ని మనం ఇక్కడ ఈ విషయం తీసుకున్నాం. ఇది మనకిచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఏ ఫామ్లో ఉంది చూసుకోవాలి. x - y హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందా, x + y హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందా? x - y హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఎక్స్పాండ్ చేయండి x - y హోల్ స్క్వేర్ ఫామ్ని, x - y × x - y మల్టిప్లికేషన్ చేస్తే x² - xy - xy + y². సో x - y × x - yని x - y హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దీన్ని మనం అడిషన్ చేస్తే -xy - 2xy అవుతుంది. సో మనకి ఇక్కడ 2xy లాస్ట్లో వచ్చింది, థర్డ్ టర్మ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఈ టర్మ్ రాసుకోండి, x² + y² - 2xy. రైట్, ఇది చూస్తేనే అర్థమైపోతుంది, సేమ్ ఉంది. ఇంకా మనకి దీన్ని మనం సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. సో x² + y² - 2xy, x² + y² - 2xy. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ x + y హోల్ స్క్వేర్ అంటే x + y. ఇక్కడ కూడా అకార్డింగ్ టు దిస్ ఐడెంటిటీ x + y హోల్ స్క్వేర్ -4xy = మనకి ఇక్కడ ఏమవుతుంది, x - y హోల్ స్క్వేర్ అవుతుంది. రైట్, సో హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - y² - 2xy ఆర్ x - y అండ్ x - y. లేదా మీరు ఇక్కడ ఇది రాయండి, x + y హోల్ స్క్వేర్ - 4xy ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్, లేదా ఇంతే ఆర్ x - y అండ్ x - y. ఇలా కూడా రాయొచ్చు. ప్రాబ్లం నెంబర్ 8. L⁴ + 4l² m² + 4m⁴. సో మనకి ఇక్కడ ప్లస్ ఉంది. సో కాబట్టి ఎక్స్పాండ్ చేయాల్సింది, మనకి హింట్ ఇచ్చాడు కాబట్టి x + y హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు, నేను ముందు నుంచి కూడా చేస్తూ వచ్చాను, డైరెక్ట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో మనం నెక్స్ట్ ఈ ఈక్వేషన్ అనేది సేమ్ ఫామ్లో ఉందా లేదా. ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్సా కాదా, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ కాబట్టి. ఇక్కడ L⁴, ఇక్కడ L⁴. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ π/4 ఉందంటే 2 × 2 అంతే. రైట్, అంటే 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇక్కడ కూడా 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇక్కడ కూడా 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. సో కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాబట్టి L⁴ L² × L². అదేవిధంగా 4m⁴ 2m² × 2m². రైట్, వీటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇదే వస్తుంది. నెక్స్ట్ మిడిల్ టర్మ్, దీన్ని మనం ఎలా రాసుకోవాలి, 2xy ఫామ్లో రాసుకోవాలి. 2xy ఫామ్లో రాసుకోవాలంటే 4ని 2 చేత డివైడ్ చేస్తే 2 వస్తుంది. రైట్, ఈ 2ని మిగిలిన 2ని మనం దేనికి అప్లై చేయాలి, ఓకే, ఇక్కడ మనకి చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే సెకండ్ టర్మ్లో దేనికైనా 2 ఉందా. సో మనం ఇక్కడ 2m² ఉంది కాబట్టి మనము 4ని 2 చేత డివైడ్ చేస్తే మనకి 2 మిగిలింది. ఈ 2ని తీసుకెళ్ళేసేసి ఇక్కడ m అంటే థర్డ్ టర్మ్ ఉంది కదా, అంటే m మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, mకి ముందు తీసుకోవాలంటే 2 × నెక్స్ట్ L² × 2m². సో = 4l² అండ్ m² అవుతుంది అప్పుడు అది. రైట్, అంటే ఇక్కడ 2ని ఎక్కడ పెట్టాలంటే m దగ్గర పెట్టాలి. సో ఇప్పుడు మిడిల్ టర్మ్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ 2xy. సో 4l² m² = 2 × L² × 2m². ఇప్పుడు వీటన్నిటిని కంబైన్గా రాద్దాం. దేర్ఫోర్ L² × L² మైనస్ 2 × L² × 2m² + 2m² × 2m². సో మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై రాస్తే L⁴ + 4l² m² + 4m⁴. సో
ఈ ఈక్వేషన్ అండ్ ఈ ఈక్వేషన్ సేమ్ ఫామ్లో ఉంది. మరి దీని యొక్క ఫ్యాక్టర్స్ x మైనస్ y అయినప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే ఇక్కడ x ఏంటి y ఏంటి. సో ఇక్కడ x ఏంటి అంటే L², y ఏంటి అంటే 2m². దాన్ని మనం రికాగ్నైజ్ చేయాలి. ఎలా అంటే మనం అందుకోసం ఇక్కడ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ని ఇక్కడ ఈ విధంగా రాసుకుంది. అందుకే ఇక్కడ L వాల్యూ L², x వాల్యూ L² అండ్ y వాల్యూ 2m². సో వెన్ L ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు L² అండ్ y ఈజ్ ఈక్వల్ టు m². సో ఇప్పుడు ఐడెంటిటీ, అకార్డింగ్ టు ద ఐడెంటిటీ మనం ఫ్యాక్టర్స్ చెప్పొచ్చు. అకార్డింగ్ టు ద ఐడెంటిటీ x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2xy ప్లస్ y². సో వీటి యొక్క ఈక్వేషన్కి ఇవి ఫ్యాక్టర్స్. మరి మనకున్న ఈక్వేషన్ L⁴ ప్లస్ 4L² అండ్ m² ప్లస్ 4m². సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, x ప్లస్ వై హోల్ స్క్వేర్ అన్నప్పుడు x అంటే ఏంటి L², y అంటే ఏంటి 2m². కాబట్టి L² ప్లస్ 2m² హోల్ స్క్వేర్ అవుతుంది. Hence, the factors of L⁴ plus 4L² m² plus 4m⁴ are L² plus 2m² and L² plus 2m². ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చే థంబ్నెయిల్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలంటే మీరు చూస్తున్న వీడియో క్రింద నేమ్ ఉంటుంది కదా, నేమ్ పైన లేదా పక్కన స్మాల్ యారో మార్క్ ఉంటుంది. సో మీరు ఎక్కడ క్లిక్ చేసినా కానీ మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో మనకి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న మూన్లైట్ మీడియా వర్క్స్ ఆ ఛానల్కి సంబంధించిన లింక్స్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి దయచేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా నాకు సంబంధించిన ఇన్స్టా అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ సంబంధించిన లింక్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేసి మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ మీకు కావాల్సిన నెక్స్ట్ వీడియో అండ్ ప్రీవియస్ వీడియో, మీరు ప్రజెంట్ ఏదైతే వీడియో చూస్తున్నారో వాటికంటే దానికి ముందు ఉన్న వీడియో అంటే నెక్స్ట్ వీడియోకి సంబంధించిన లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా మీకు మిగతా ఎక్సర్సైజెస్ అంటే మన ఏదైతే వీడియో ఉందో వీడియో రిలేటెడ్ లింక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు బ్లూ కలర్లో కనిపిస్తాయి. దాంతోపాటు కాన్సెప్ట్ రిలేటెడ్ వీడియో లింక్స్, చాప్టర్ రిలేటెడ్ వీడియో లింక్స్, అదేవిధంగా సబ్జెక్ట్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. లేదా మీరు వీడియో చూస్తున్నప్పుడు వీడియో క్రింద మీకు ఛానల్ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ నివాస్ ఇన్ఫో అనేది ఛానల్ నేమ్. ఈ ఛానల్ నేమ్ పైన క్లిక్ చేస్తే మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఛానల్ అనేది ఓపెన్ అయినప్పుడు మీకు ఇక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు హోమ్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను రీసెంట్గా చేసిన వీడియోస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తాయి. వీడియోస్ని క్లిక్ చేస్తే మీకు టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి, కానీ ఒక ఆర్డర్లో డిస్ప్లే అవ్వవు. నేను ఏ విధంగా అయితే అప్లోడ్ చేసినో అదే విధంగా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు కావాల్సిన వీడియోస్ని సెట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు దాని పక్కనే మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్లేలిస్ట్ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించిన లేదా ఒక టాపిక్కి సంబంధించిన వీడియోస్ని నేను గ్రూప్గా కంబైన్ చేసి పెడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ కనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ అంటే ఇందులో మీకు ఈ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు టోటల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8th క్లాస్ స్టూడెంట్ అనుకుంటే 8th క్లాస్కి సంబంధించి మీకు సబ్జెక్ట్ కనిపించింది అనుకోండి, మీకు కిందికి స్క్రాల్ డౌన్ చేయండి. ఓకే, మీకు ఒక్కొక్కసారి రాకపోతే కింద యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ పైన క్లిక్ చేయండి, మీకు ఇంకా ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ స్టూడెంట్ అనుకుంటే 8th క్లాస్కి సంబంధించి నేను ఒక సబ్జెక్ట్ సెలెక్షన్ చేసుకున్నాను. వాటికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది అక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడ నుంచి మీరు వీడియో అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.